చైనా ప్రస్తుతం అన్ని విధాలుగా ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రమాదకరమైన దేశంగా ఉంది. ఇలాంటి దేశం ఎప్పటి నుంచో ఇండియాకి బద్ధ శత్రువు. సో ఈ చైనా ప్రెజెంట్ ఈస్ట్ చైనా సీ, సౌత్ చైనా సీ ప్రాంతాల్లో తన రాడార్ నెట్వర్క్ ద్వారా ప్రతి వార్షిప్ కి ఉండే ప్రత్యేక రాడార్ ఫింగర్ ప్రింట్ ను గుర్తించి వాటిని ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. రాడార్ ఫింగర్ ప్రింట్ అంటే ప్రతి మనిషికి వేలిముద్రలు వేరువేరుగా ఉన్నట్టే ప్రతి వార్షిప్ కి ఆకారం, పరిమాణం, మస్ట్, యాంటీనాలు, రాడార్లు, ఇతర నిర్మాణాల వల్ల రాడార్ తరంగాలు డిఫరెంట్ గా శత్రు రాడార్ కి చేరుకుంటాయి. ఎగ్జాంపుల్, షిప్ ఒక షేప్ దగ్గర స్ట్రాంగ్ సిగ్నల్స్ ని పంపిస్తే మరొక షేప్ దగ్గర వీక్ సిగ్నల్స్ ఉంటాయి. దీన్నే రాడార్ ఫింగర్ ప్రింట్ అంటారు. దీన్ని బట్టి చైనా రాడార్ షిప్ ను ట్రాక్ చేస్తుంది. సో అలాంటి ట్రాకింగ్ నుంచి తప్పించుకోవాలంటే ప్రెజెంట్ ఉన్న జనరేషన్ లో వార్షిప్స్ కావాల్సిన టెక్నాలజీ శత్రువుకు కనిపించకుండా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వార్షిప్ సీలో ఉన్నప్పుడు అది ప్రత్యర్థులు గుర్తించే లోపే శత్రువు దానిని ట్రాక్ చేసి టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రపంచం మొత్తం తమ వార్షిప్ ని ఎనిమికి కనిపించకుండా ఉండే టెక్నాలజీపై దృష్టి పెట్టాయి. ఇదే రీజన్ తో జపాన్ కి ఇండియాకి ఒక డీల్ జరిగింది. ఢిల్లీలో జరిగిన భారత్ జపాన్ వార్షిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ మరియు జపాన్ ప్రధానమంత్రి సునాయో తకైచి కాంప్లెక్స్ రేడియో యాంటీనా యూనికార్న్ మస్ట్ ను కలిసి డెవలప్ చేయాలని డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్ 2024 నవంబర్ లో సంతకం చేసిన మెమరాండమ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆధారంగా రూపొందించబడింది. ఈ అగ్రిమెంట్ ఎలాంటిదంటే, నార్మల్ గా ఇంతకు ముందు జపాన్ దగ్గరున్న టెక్నాలజీని మనం తీసుకునే వాళ్ళం, మన దగ్గర ఉన్న టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. రెండు దేశాలు కలిసి కొత్త అత్యాధునిక టెక్నాలజీని అభివృద్ధి చేసేలా ఈ ఒప్పందం జరిగింది. ఈ డీల్ ప్రకారం ఇండియాకి చెందిన BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మస్ట్ ను తయారు చేస్తుంది. ఈ మస్ట్ అంటే, ఎప్పుడైనా మీరు షిప్ ని అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒకవైపు స్తంభంలా ఉంటుంది. దీనినే మస్ట్ అంటారు. పూర్వం ఈ మస్ట్ కి ఒక పెద్ద క్లాత్ లాంటివి కట్టేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఓడలకి ఇంజన్స్ ఉండేవి కాదు. సో ఈ క్లాత్ కి తగిలిన గాలి ఫోర్స్ తో ఓడను నడిపేవారు. ప్రెజెంట్ టెక్నాలజీ చేంజ్ అయింది. షిప్స్ కి ఇంజన్స్ వచ్చాయి. కాబట్టి ఈ మస్ట్ పై రాడార్, కమ్యూనికేషన్ యాంటీనాలు, సెన్సార్లు, నావిగేషన్ పరికరాలు పెడుతున్నారు. దీన్ని యాజ్ ఏ అగ్రిమెంట్ ప్రకారం BEL తయారు చేయనుంది. అటు జపాన్ నుంచి NEC కార్పొరేషన్ అండ్ యోకోమా రబ్బర్ మరియు షాంపా కొంగ్యో వంటి కంపెనీలు పార్ట్నర్లుగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇండియన్ నేవీ షిప్స్ కి చాలా సంవత్సరాలుగా మోడర్న్ ఇంటిగ్రేటెడ్ యాంటీనా సిస్టమ్ లేదు. దీనివల్ల ఎనిమీస్ రాడార్స్ కి ఈజీగా చిక్కే ఛాన్స్ ఉండేది. బట్ ఇప్పుడు ఈ జపాన్ డీల్ వల్ల వార్షిప్స్ కి సెల్త్ టెక్నాలజీ రాబోతుంది. ఈ సెల్త్ సామర్థ్యాన్ని అందించే ప్రధాన భాగమే ఈ యూనికార్న్ మస్ట్. ఇక్కడ సెల్త్ అంటే శత్రు రాడార్లకు విజిబిలిటీ తక్కువగా కనిపించడం, కొన్నిసార్లు కనిపించకపోవడం. ఈ టెక్నాలజీకి జపాన్ వాళ్ళు పెట్టిన పేరే నింజా టెక్నాలజీ. ఇది ప్రస్తుతం మోడర్న్ టెక్నాలజీలో అందరినీ అట్రాక్ట్ చేస్తున్న టెక్నాలజీ. అండ్ ఇప్పటి వరకు జపాన్ దగ్గర నుంచి మన ఆసియాలో రెండే దేశాలు ఈ డిఫెన్స్ టెక్నాలజీని తీసుకున్నాయి. అందులో మొదటిది ఫిలిప్పీన్స్, రెండోది మన ఇండియా. అయితే ఈ యూనికార్న్ మస్ట్ అంటే ఏమిటంటే, ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. షిప్ డెక్ అంటే ఫ్లోర్ పైన ఒక స్తంభంలా ఉంటుంది. కొన్నిసార్లు ఆ ఫ్లోర్ పైన ఉన్న చిన్న రూమ్ లాగా, అంటే సూపర్ స్ట్రక్చర్ అంటారు, దానిపైన కూడా స్తంభంలా ఉంటుంది. దీనికి నావిగేషన్ లైట్లు, రాడార్ యాంటీనాలు, కమ్యూనికేషన్ పరికరాలు మరియు సిగ్నల్ సిస్టమ్స్ ఫిక్స్ చేసి ఉంటాయి. నార్మల్ గా అయితే ఈ యూనికార్న్ మస్ట్ మోడర్న్ ను నోరా 50 అని పిలుస్తారు. ఈ మస్ట్ కి చాలా యాంటీనాలు ఫిక్స్ చేసి ఉంటాయి. దీనివల్ల షిప్ వెళ్తున్నప్పుడు ఎయిర్ రెసిస్టెన్స్ పెరిగి గాలి అడ్డుకుంటూ ఉంటుంది. దీనికోసం అని చెప్పి ఎయిరోడైనమిక్ ఆకారంలో మస్ట్ ను తయారు చేశారు. దీనివల్ల యాంటీనాలు ఎన్ని ఉన్నా ఫ్రీ ఎయిర్ ఫ్లో అవుతుంది. సో ఈ మస్ట్ వల్ల షిప్ పై ఎలాంటి ఎయిర్ రెసిస్టెన్స్ పడదు. ఈ మస్ట్ లో ఉన్న మరో అద్భుతమైన ఫ్యూచర్ ఏంటంటే, సాధారణంగా మస్ట్ బయట భాగంలో అనేక రకాల కమ్యూనికేషన్ పరికరాలు, యాంటీనాలు విడివిడిగా అమర్చుతారు. అయితే ఈ జపాన్ ఇంజనీర్లు 8 వేరువేరు యాంటీనా సిస్టమ్స్ ను ఒకే ప్రత్యేక క్లోజ్డ్ రూమ్ లో పెట్టే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. దీన్నే రేడోమ్ అని పిలుస్తారు. దీనివల్ల వార్షిప్స్ యొక్క రాడార్ క్రాస్ సెక్షన్ తగ్గుతుంది, అంటే శత్రు రాడార్ కి కనిపించకుండా ఉంటుంది. అండ్ ఈ మస్ట్ 9 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అలాగే లోపల అత్యంత క్లిష్టమైన టెక్నాలజీ దాగి ఉంది. అందులో మొదటిది రాడార్ వేవ్ బ్యాండ్ ఓమ్ని డైరెక్షన్ డిటెక్షన్ యాంటీనా, అంటే
360 డిగ్రీస్ నుంచి వచ్చే రాడార్ తరంగాలను గుర్తించే యాంటీనా. నెక్స్ట్ కమ్యూనికేషన్ వేవ్ బ్యాండ్ డైరెక్షన్ ఫైండింగ్ యాంటీనా, అంటే కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీస్ ఏ డైరెక్షన్ నుంచి వస్తున్నాయో గుర్తించే యాంటీనా. అలాగే వైఫై బ్యాండింగ్ యాంటీనా, అంటే వైర్లెస్ కమ్యూనికేషన్ ను అందించే యాంటీనా. తరువాత లింక్ 16 డేటా లింక్ యాంటీనా, అంటే సీలో వార్ సిచ్యువేషన్ ఎలా ఉందో స్వదేశానికి చేరవేసే కమ్యూనికేషన్ యాంటీనా. అండ్ ఐఎఫ్ఎఫ్ ఐడెంటిఫికేషన్ ఫ్రెండ్ అండ్ ఫ్యూ సిస్టమ్, అంటే ఎదుట ఉన్నది శత్రు దేశానికి సంబంధించిందా లేదా మిత్ర దేశానికి సంబంధించిందా అనే విషయాన్ని గుర్తించే సిస్టమ్. వీటితో పాటు యుహెచ్ఎఫ్ మరియు విహెచ్ఎఫ్ బ్యాండ్ ట్రాన్స్మిటెడ్ రిసీవ్ యాంటీనాలు ఉంటాయి. ఈ మస్ట్ లో పర్ఫెక్ట్ ప్రెసిషన్ తో అన్ని యాంటీనాలు ఒకే నిర్మాణంలో అమర్చడం వల్ల దీనికి 360 డిగ్రీస్ పూర్తిగా కవరేజ్ వస్తుంది. దీని వల్ల బ్లైండ్ స్పాట్స్ పూర్తిగా పోతాయి. అంతేకాదు మరో మైండ్ బ్లోయింగ్ ఫ్యూచర్ ఏంటంటే, ఇక్కడ అన్ని యాంటీనాలు ఉన్నా సరే ఒక యాంటీనా నుండి వచ్చే సిగ్నల్స్ ఇంకో యాంటీనాని డిస్టర్బ్ చేయవు. జనరల్ గా ఈ ప్రాబ్లం ప్రతి దాంట్లో కనిపిస్తుంది, కానీ ఈ జపాన్ టెక్నాలజీలో ఈ సమస్య లేకుండా ఉంది. అంతేకాదు ఈ సిస్టమ్ ను డెవలప్ చేసిన ఇంజనీర్లు జనరల్ గా మనం చూసే మస్ట్ ను టోటల్ గా చేంజ్ చేశారు. నార్మల్ వార్షిప్ లో అత్యంత ఎత్తులో ఉండే టెకాన్ టాక్టికల్ ఎయిర్ నావిగేషన్ యాంటీనాను కింద భాగంలో అమర్చారు. ఈ టెకాన్ సిస్టమ్ ద్వారా షిప్ పై పనిచేసే హెలికాప్టర్లకు డైరెక్షన్ మరియు రేంజ్ గురించి పర్ఫెక్ట్ సమాచారం అందుతుంది. దీంతో హెలికాప్టర్లకు షిప్ ను చేరుకోవడం అండ్ ల్యాండింగ్ చేయడం ఈజీ అవుతుంది. మరోవైపు ఈఎస్ఎం ఎలక్ట్రానిక్ సపోర్ట్ మెజర్స్ యాంటీనాను వార్షిప్ లో అత్యంత ఎత్తైన స్థానంలో ఏర్పాటు చేశారు. దీనివల్ల శత్రు దేశాల రాడార్ వేవ్స్ ని మరియు ఎనిమి కమ్యూనికేషన్ సిగ్నల్ ను చాలా దూరం నుంచే గుర్తిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సముద్రం మధ్యలో ప్రయాణిస్తున్నప్పుడు అత్యంత ఎత్తులో ఉండేది మస్ట్. సో దీని మీద పిడుగులు పడే అవకాశం ఉంది. అందుకని యూనికార్న్ మస్ట్ బయట ఒక ప్రత్యేకమైన లైటింగ్ ప్రొటెక్షన్ డైవర్టర్ ట్రిప్ ను ఏర్పరిచారు. పిడుగులు మస్ట్ పై పడితే ఆ పవర్ నుండి ఇది సిస్టమ్ ను సేఫ్ గా ఉంచుతుంది. అలాగే మస్ట్ లోపల ఉన్న రాడార్, యాంటీనాలు, సెన్సార్లు వంటి సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలు ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడుతుంది. అయితే ఈ మొత్తం సిస్టమ్ లో అత్యంత ముఖ్యమైనది సెల్త్ టెక్నాలజీ. రిపోర్ట్స్ ప్రకారం షిప్ బయట కనిపించే ప్రతి యాంటీనా వల్ల శత్రువు నుండి ప్రమాదమే. ఎందుకంటే ప్రతి యాంటీనా ఎనిమి రాడార్ కి రిఫ్లెక్ట్ అవుతుంది. దీనివల్ల శత్రువులు షిప్ ను ఐడెంటిఫై చేయడం ఈజీ. సో అందుకనే ఈ టెక్నాలజీలో అన్ని యాంటీనాలు బయటకు కనిపించకుండా పెట్టారు. అలాగే ఈ మస్ట్ కి రాడార్ అబ్జర్వింగ్ కోటింగ్ వేశారు. దీనివల్ల రాడార్ నుంచి వచ్చిన వేవ్స్ రిటర్న్ వెళ్లకుండా ఈ మస్ట్ కొంత అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనితో రాడార్ ఎకో సిగ్నల్స్ వీక్ అయ్యి షిప్ ను ట్రాక్ చేయడం కష్టం అవుతుంది. దీని టెక్నాలజీలో మరో అడ్వాంటేజ్ కూడా లేటెస్ట్ గా బయటకు వచ్చింది. అదేంటంటే, నార్మల్ గా మస్ట్ ఎత్తు ఎంత తక్కువ ఉంటే అంత అడ్వాంటేజ్. ఎగ్జాంపుల్, శత్రు రాడార్లకు చిన్నగా కనిపిస్తుంది, ఎయిర్ డ్రాగ్ తగ్గుతుంది, షిప్ స్టెబిలిటీ పెరుగుతుంది. సో స్టార్టింగ్ ఈ టెక్నాలజీలో 9 మీటర్స్ మాస్ట్ ఎత్తు ఉండేది. ఇప్పుడు ఇంకొన్ని యాంటీనాలు యాడ్ చేసినా సరే అది 8 మీటర్స్ కి తగ్గిందంటున్నారు. అంతేకాదు జపాన్ కి చెందిన 3FFM మెగా క్లాసిక్ మోడల్లో ఈ యూనికార్న్ మస్ట్ ని అమర్చిన తర్వాత మస్ట్ హైట్ 8 మీటర్స్ కి తగ్గిందని ప్రూవ్ అయింది. జపాన్ రక్షణ పరిశోధన సంస్థ ATLA నిర్వహించిన పరీక్షల్లో కూడా ఈ మస్ట్ తక్కువ రాడార్ క్రాస్ సెక్షన్ కలిగి ఉందని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. సో ఈ యూనికార్నర్ టెక్నాలజీ వల్ల చైనా రాడార్స్ కి చెక్ పెట్టొచ్చు. అలాగే ఇంత స్టెల్త్ టెక్నాలజీ సామర్థ్యం ఉన్నందున చాలా మంది డిజైన్ చూసి కాపీ చేస్తే సరిపోతుంది అనుకోవచ్చు. బట్ డిజైన్ బయటకు కనిపించినా దాన్ని అలాగే తయారు చేయడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే అసలు దీని బలం కేవలం బయట ఆకారంలో కాదు, లోపల ఉపయోగించిన మెటీరియల్ సైన్స్, స్పెషల్ షీల్డింగ్ టెక్నాలజీ, యాంటీనాల అమరిక, సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఉంది. అంతేకాదు యూనికార్న్ మస్ట్ ఎలా పనిచేస్తుందో శత్రువుకి తెలిసినా వాళ్ళు ఈ షిప్ ను ట్రాక్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే దీనికి ప్రత్యేక ఏరోడైనమిక్ ఆకారం నేచురల్ గానే రాడార్ తరంగాలను డిఫరెంట్ డైరెక్షన్ లో చెల్లాచెదురు చేయగలదు. సో రాబోయే భవిష్యత్తులో ఇండియా వార్షిప్లకి ఈ మస్ట్ ను అమర్చి సముద్రంలో మరింత బలంగా చైనాకి ధీటుగా చైనా నుంచి వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కొనే విధంగా ఇండియా ముందుకు వెళ్ళబోతుంది. మోడీ గారు తీసుకున్న ఈ డిసిషన్ మీకు వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.